వస్తే తాను ఆ పార్టీ తరఫున పోటీకి సిద్ధమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వెల్లడించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును అందరూ స్వాగతించాలని కోరారు. జనసేన, బీజేపీ 2 పార్టీలు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించారని తెలిపారు. తిరుపతిలో పోటీ చేయడం ఒక సెంటిమెంట్ అన్నారు. కొత్త పార్టీ ఏదైనా తిరుపతి నుంచి పోటీ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఎన్టీఆర్తో తిరుపతికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, జనసేన తిరుపతి కోరడంతో వారికి కేటాయించారని చెప్పారు. తెదేపా నాయకులు, శ్రేణులకు ఇష్టం లేకపోయినా జనసేన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలకు మొదటిసారి వెళ్తున్నామని చెప్పారు. తాను కూడా పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటే అందరూ అధికారంలో ఉన్నట్లేనని తెలిపారు. చంద్రబాబు సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నగర అధ్యక్షుడు చిరబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్, వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరుపతి నగరం మాకు కావాలి అని పట్టుబట్టడం, మన అధినాయకుడు ఎంత చెప్పినప్పటికి కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీగా భావించేవారు తిరుపతిని. ఒక అభివృద్ధిలో కానివ్వండి, దేనికైనా కూడా మరి అటువంటిది ఆయన కూడా ఈ రోజున తిరుపతి నగరాన్ని జనసేన పార్టీకి వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఆయన కూడా ఎంతో మరి బాధతో ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన కూడా ఎంతో మరి బాధతో చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఫోన్ కాల్లో నాకు చెప్పడం జరిగింది. మొన్నటి రోజున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ద్వారా నన్ను, నరసింహయాదవ్ గారిని ఇద్దరిని కూడా పిలిపించి కూడా ఇదే విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ విజయమే ధ్యేయంగా రాబోయే తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనము తిరుపతి నగరంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మనమంతా కూడా కష్టపడి ప్రజారాజ్యం జనసేన పార్టీతో మనం కూడా సహకరించి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా నియమిస్తారో వాళ్ళ విజయానికి కృషి చేయాల్సిన అవసరం మన మీద, మన అందరిపైన 100% ఉంది. మనమంతా కూడా ఆ విధంగానే రేపు ఎలక్షన్లో కట్టుబడి పని చేస్తాం.